వరలక్ష్మి వ్రతము ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రావడం జరిగింది. వరలక్ష్మి వ్రతము అనగా లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ప్రధానంగా సాక్షాత్ జగన్మాతే ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఆమె యొక్క ఆరాధన ఎవరు చేస్తారో ఆ ఇంట నేనెప్పుడు కూడా స్థిర నివాసమై ఉంటాను అని చెప్పి సాక్షాత్ లక్ష్మీదేవి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఈ వరలక్ష్మి వ్రతము రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రధానంగా స్త్రీలు ప్రాతకాల సమయంలో లేవడము, తలార స్నానము ఆచరించడము, ఇంట్లో ఈశాన్యమూలగా ఆ జగన్మాతకి భక్తి శ్రద్ధలతో కలశాన్ని ఏర్పాటు చేయడము, ఆ జగన్మాత లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారి కుంకుమార్చన నిర్వహించడము, అమ్మవారికి ఇష్టమైన నవకాయ పిండి వంటలు అనగా 9 రకాల నైవేద్యాలు నిర్వహించడము, అంతేకాకుండా ఆ రోజు ప్రధానంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి ధ్యాన శ్లోకాలు మనం చదువుకోవడం ద్వారా ఆ జగన్మాత అనుగ్రహం మనకి లభిస్తుంది. ప్రధానంగా స్త్రీలకి చక్కటి మాంగళ్య సౌభాగ్యము, ఆరోగ్యాలు, అంతేకాకుండా లక్ష్మి అంటేనే మన ఇంటి ఎప్పుడు కూడా సుఖ సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ జగన్మాత అనుగ్రహానికి పాత్రలవ్వండి. ఒకవేళ ఎవరికైనా ఈ శ్రావణ మాసం కుదరని పక్షంలో ఆ తరువాత శుక్రవారాన్ని ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చును.